ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్య సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తూ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ మరో అరుదైన ఘనతను సాధించిందని హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావుపల్లి తెలిపారు. నారాయణలో తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అరుదైన కిడ్నీ మార్పిడి సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ హరీష్ రావుపల్లి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా సుమారు 130 కిడ్నీ మార్పిడి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశామని, పేషెంట్కి ఎటువంటి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీతో ఉచితంగా చేశామన్నారు. పేషెంట్కి కిడ్నీ దాత బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విజయవంతం చేశామన్నారు. అనంతరం డాక్టర్ కోళ్ల ప్రవీణ్ కుమార్, డాక్టర్ వేదమూర్తి రెడ్డి, డాక్టర్ ప్రభావతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యువరాజ్, మెడికల్ సూపరింటెండెంట్, అనస్థేషియా వైద్యులు డాక్టర్ ప్రభావతి, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, మనం ఎన్నో రోజుల నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంలో చాలా యాక్టివ్గా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చాలా ఎన్నో ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాము. సో ఇప్పటివరకు దగ్గర 130 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేస్తున్నాము. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ మేజర్ ఇష్యూస్ లేకుండా ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా మనము ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద చేశాము. సో పేషెంట్కి అఫోర్డబిలిటీ కోసం ఎవరైతే మధ్యతరగతి బిలో పావర్టీ వాళ్ళు ఉంటారో, అఫోర్డబుల్ చేయని వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ స్కీమ్లోనే 130 ట్రాన్స్ప్లాంట్స్ వరకు చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో ఇంకొక మైల్ స్టోన్ ఏంటంటే, మనం రీసెంట్గా ఏబిఓ ఇన్కంపాటబిలిటీ ట్రాన్స్ప్లాంట్, అంటే రక్తం గ్రూపు మ్యాచ్ అవ్వకపోయినా సరే వాళ్ళ దగ్గర రిలేటివ్స్ దగ్గర మిగతా టెస్టులన్నీ సరిగా చూసుకొని కొత్త పద్ధతిలో ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకుముందు ఈ గ్రూప్ సరిపడితేనే చేయాలి అట్లా అంతా ఉండేది. సో ఇప్పుడు కాన్సెప్ట్స్ అవన్నీ చేంజ్ అయ్యి, సో గ్రూప్ సరిపడకపోయినా సరే కొన్ని టెస్టులు చేసుకొని, కొన్ని మందులు వాడుకొని వాళ్ళకి ఈ సేఫ్గా ఈ ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు అనే పద్ధతి వచ్చింది. సో అదే పద్ధతి మనం ఇక్కడ నారాయణ హాస్పిటల్లో కూడా చేయడం జరిగింది. సో దీన్ని మీరు అందరూ వినియోగించుకోవాలి. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, వీలైనంత మంది ఎక్కువ ఈ కిడ్నీ జబ్బులతో బాధపడేవాళ్ళు, దీర్ఘకాలికంగా డయాలసిస్ చేసుకొని ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళందరూ మా ఇక్కడ నెఫ్రాలజీ విభాగంకి వచ్చి డాక్టర్ ప్రవీణ్ గారిని వాళ్ళ టీంని కన్సల్ట్ చేసినట్లయితే, ఎవరైతే ఈ ట్రాన్స్ప్లాంట్కి ఓకే వీళ్ళు ఇంకా ట్రాన్స్ప్లాంట్కి సరిపడతారు, వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని వాళ్ళు అనాలిసిస్ చేసి, అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని మీకు ఎలా దాన్ని అప్రోచ్ అవ్వాలి అవన్నీ కూడా వివరిస్తారు. సో దీని గురించి ఇంకా ముఖ్యంగా మన నెఫ్రాలజీ విభాగం వైద్యులు, యూరాలజీ విభాగం వైద్యులు వివరిస్తారు. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది గత 15 సంవత్సరాలుగా మనం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరుగుతుంది. ఈ 15 సంవత్సరాల్లో దాదాపు 130 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అనేది రీసెంట్గా చేశాము. దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ నారాయణ మెడికల్ కాలేజ్. మామూలుగా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే మనకు డోనార్ కానీ రిసిపెంట్ కానీ కిడ్నీ ఇచ్చేదానికి సరిపోతుంది. దాన్ని ఏబిఓ కంపాటబుల్ అంటారు. మామూలుగా ఓ గ్రూప్ వాళ్ళు అయితే అందరికీ ఇవ్వచ్చు, ఏబి గ్రూప్ వాళ్ళు అందరి దగ్గర తీసుకోవచ్చు. మిగిలిన గ్రూపులు ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి ఇవ్వాలంటే వాళ్ళ బాడీలో ఉండే యాంటీబాడీస్, ఈ గ్రహీత ఎవరు ఉంటారో కిడ్నీ గ్రహీత, వాళ్ళ నుంచి యాంటీబాడీస్ తగ్గించి అవి ఒక ఆప్టిమల్ లెవెల్ వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో ఇప్పుడు రీసెంట్గా మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన కేసులో వైఫ్ వచ్చి ఏ గ్రూపు, హస్బెండ్ వచ్చేసి ఓ గ్రూప్. సో ఏ గ్రూప్ నుంచి ఓ గ్రూప్కి ట్రాన్స్ప్లాంట్ చేశాం. దాంట్లో ఏం చేసామంటే, ఫస్ట్ ఈ ఓ గ్రూప్లో ఉండే యాంటీబాడీస్ని, యాంటీబాడీస్ని తగ్గించి ప్లాస్మాఫెరెసిస్ అనే పద్ధతి ద్వారా కొన్ని ఇంజెక్షన్లు కూడా వాడుకుంటూ ఇది ఒక లెవెల్ వచ్చిన తర్వాత పక్క రోజు ట్రాన్స్ప్లాంట్ చేసాం. సో ఇది ఏంటంటే కొంత రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్లో మెయిన్ ఈ ప్లాస్మాఫెరెసిస్ అనేది చేసినప్పుడు ఆపరేషన్ టైంలో బ్లీడింగ్ అవ్వచ్చు. తర్వాత ట్రాన్స్ప్లాంట్ తర్వాత రిజెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, యాంటీబాడీ రిజెక్షన్. ఈ యాంటీబాడీ లెవెల్స్ మళ్ళీ పెరిగినప్పుడు అప్పుడు యాంటీబాడీ రిజెక్షన్ రావచ్చు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వైఫ్ నుంచి ఏ గ్రూప్ వైఫ్ నుంచి ఓ గ్రూపు రెసిపెంట్కి కిడ్నీ అమర్చడం జరిగింది. ఇది మెయిన్ టీమ్ ఎఫర్ట్. సో దీనికి యూరాలజిస్టు, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్, అట్లాగే అనస్థీషియా, నెఫ్రాలజీ అందరూ కలిసి టీమ్ ఎఫర్ట్తో ఇది సక్సెస్ చేయగలిగింది. పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు 0.7 క్రియాటినిన్తో డిశ్చార్జ్ అయ్యారు, హెల్దీగా ఉన్నారు. తర్వాత ఇట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ చాలా తక్కువ ఖర్చుతో ఇక్కడ చేయడం జరిగింది.
అది ఆరోగ్యశ్రీలోనే జరగడం, ప్లస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలుగు స్టేట్స్. మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో 10 నుంచి 15 లక్షల దాకా అవుతుంది ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే. అవన్నీ లేకుండా పేదవాళ్ళకి ఎప్పుడు నారాయణ హాస్పిటల్ ముందు ఉంటుంది వాళ్ళకి సేవ చేసేదానికి. అండ్ నెఫ్రాలజీ విభాగంలో దగ్గర దగ్గర 2500 డయాలసిస్ పర్ మంత్ జరుగుతున్నాయి. ఇది హైయెస్ట్ ఇన్ కంబైన్డ్ స్టేట్స్, తెలుగు స్టేట్స్లో. సో ఇవన్నీ ఈ 2500 డయాలసిస్లో దగ్గర దగ్గర 2000 వరకు ఆరోగ్యశ్రీలోనే ఫ్రీగా చేస్తున్నాం. ఇట్లా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ గత 16 సంవత్సరాలుగా వినూత్న కార్యక్రమాలు చేస్తూ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా మంచి సక్సెస్ రేట్ సాధించాము. సో ఈరోజు ఈ సక్సెస్ మీట్ని పెట్టుకోవడానికి కారణం ఈ ఏబీఓ ఇన్కంపాటబుల్ అనేది ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా జరిగింది. ఈ ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే గత వారం 10 రోజుల నుంచి రిజెక్షన్స్ అనేవి ఏం లేవు. బట్ ఫ్యూచర్లో నెక్స్ట్ 2-3 వీక్స్ కానీ మనం పేషెంట్ని కాపాడగలిగితే లాంగ్ రన్లో నెల తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా మిగిలిన ట్రాన్స్ప్లాంట్స్ మాదిరి అవి సక్సెస్ఫుల్గా పనిచేస్తాయి. సో ఇది ఈ ముఖ్య ఉద్దేశం. ఇది ప్రజలందరూ గ్రహించి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కిడ్నీ అనేది చివరి స్టేజ్లో సరిగ్గా పనిచేయదు. సో ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ క్రియాటినిన్ పెరిగిపోవడం వల్ల మిగతా ఆర్గాన్స్ అన్నిటి మీద ఈ క్రియాటినిన్ ఎఫెక్ట్ ఉండి అన్ని ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయవు. సో మనము ఆపరేషన్కి ముందు పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి అని చెప్పని హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, లంగ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, లివర్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అవన్నీ చూసుకొని, పేషెంట్కి రక్తహీనత కూడా ఉందా లేదో చూసుకొని దాన్ని బట్టి మనం మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. సో ఆపరేషన్ టైంలో ఈ ఫంక్షన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా సరిగ్గా చూసుకుంటూ ఉండాలి. ప్లస్ ఈ పేషెంట్స్ యూజువల్గా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎన్ని మందులు పెట్టినా కానీ కంట్రోల్లోకి రాదు. కాబట్టి ఆపరేషన్ టైంలో బీపీని మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బీపీని ప్లస్ వీళ్ళకి యూరిన్ రాదు. కాబట్టి యూరిన్ అవుట్పుట్ తక్కువ ఉండటం వల్ల మనము ఇంట్రాఆపరేటివ్గా ఫ్లూయిడ్స్ ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్. సో ఫ్లూయిడ్స్ చూసుకొని ఇవ్వాలి. అవుట్పుట్ పేషెంట్ ప్రీ ఆపరేటివ్గా అవుట్పుట్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఇంట్రాఆపరేటివ్గా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. సో మనం ఇచ్చే ఫ్లూయిడ్స్ని బట్టి ప్లస్ మనం కంట్రోల్ చేసే బ్లడ్ ప్రెషర్ని బట్టి ఆ కిడ్నీ ఫంక్షన్ అనేది కొత్తగా పెట్టిన కిడ్నీ ఫంక్షన్ అనేది వస్తుంది. ప్లస్ మేము ఇంట్రాఆపరేటివ్గా నొప్పి లేకుండా ఎపిడ్యూరల్ ఎనాలజిస్ యూజ్ చేస్తాము. ఇలా కిడ్నీ ఫంక్షన్ వచ్చినాక పోస్ట్ ఆపరేటివ్గా మేము పేషెంట్కి నొప్పి లేకుండా ఎపిడ్యూరల్ ఎనాలజిస్ ప్లస్ వేరే మందుల ద్వారా నొప్పి లేకుండా పేషెంట్ని డిశ్చార్జ్ అయ్యేటట్టు చూస్తాము. మనం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో గత 17 సంవత్సరాల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు చేస్తున్నాము. 150 పైగా ఎన్నో ఆపరేషన్లు అన్ని విజయవంతంగా చేసాము. మన దగ్గర సక్సెస్ రేట్ కూడా 95% అబోవ్ ఉంది మన దగ్గర. ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే ఏబీఓ బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీ ఉన్నదాన్ని కూడా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసాము. ఇందులో ఛాలెంజింగ్గా యూరాలజీ పరంగా ఛాలెంజింగ్గా ఏముంటుందంటే మనకు ఏబీఓ ఇన్కంపాటబిలిటీ చేయాలంటే మనం ప్లాస్మా పరిసిస్ ఇవన్నీ చేస్తాం. దీనివల్ల ఇంట్రాఆపరేటివ్ ఆపరేషన్ టైంలో కూడా బ్లీడింగ్ అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ కూడా ఏం లేకుండానే మా టీంతో డాక్టర్ యువరాజు, డాక్టర్ లక్ష్మీ రమేష్ గారుల సహాయంతో కూడా సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేశాము. ఈ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా యూరిన్ అవుట్పుట్ అంతా స్టార్ట్ అయ్యి తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కూడా బ్లీడింగ్ కాంప్లికేషన్లు కానీ ఏం లేకుండా పేషెంట్ సక్సెస్ఫుల్గా 5 డేస్కి డిశ్చార్జ్ చేయగలిగాము. ఈ సదుపాయాన్ని మనం ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం కాబట్టి అందరూ బాగా ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లే కాకుండా గత 2 నెలలుగా రోబోటిక్ యూరాలజీ సర్జరీస్ కూడా నారాయణ హాస్పిటల్లో చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే పేషెంట్స్ కూడా తక్కువ పెయిన్తోనూ చాలా ఖచ్చితత్వంగా మనకి ఎస్పెషల్లీ రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ ప్రొసీజర్లు పైలోప్లాస్టీ, రీఇంప్లాంటేషను, కిడ్నీ క్యాన్సర్లు కానీ కిడ్నీ పార్షియల్ నెఫ్రెక్టమీ, రోబోటిక్ ప్రాస్టెక్టమీ, రోబోటిక్ సిస్టెక్టమీ ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా చేయగలుగుతాము. మన ఫ్యూచర్లో కూడా ఈవెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ రెసిపియెంట్ సర్జరీ కూడా రోబోటిక్లో చేసే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్ నాది నంద్యాల జిల్లా సార్. నంద్యాల జిల్లా నా పేరు శాలు భాష సార్. నంద్యాలలో డయాలసిస్ చేయించుకుంటుంటే ఎన్ఐటీసీ హాస్పిటల్లో అక్కడ చేయించుకుంటే నాకు చాలా విరక్తి వచ్చింది సార్. నేను మందుకు తాగాలని ఈ డయాలసిస్ చేయించుకోకుండా మందు తాగాలని చాలా ప్రయత్నించిన. మా వాళ్ళు చాలా నన్ను ఇట్లా పోయే కాదు ఇట్లా పోయి మాట్లాడదాం సార్ అని ఇక్కడ గురుస్వామి అని మా ఫ్రెండ్ సార్, గురుస్వామి అని ఫ్రెండ్ సార్ అక్కడ ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన పోయి ఇంటి దగ్గర పోయి కలవడం అయింది సార్. కలచడంతో సార్ ఇట్లా ప్రవీణ్ సార్ కాడికి పోండి, ఇట్లా నెల్లూరుకి పోండి సారు చెప్తాడు మీతో అంటే ఇక్కడ నెల్లూరుకి వచ్చినాం సార్, నారాయణ హాస్పిటల్కి.
వచ్చిన తర్వాత సార్తో కలిసినాం పోయి. సార్తో కలిసిన తర్వాత సారు చూద్దాం టెస్ట్ చేయించినాడు సార్. టెస్ట్ చేసినాక టెస్ట్ ఆరోగ్యశ్రీ కింద మొత్తం ఇక్కడే అడ్మిట్ చేయించుకుని అన్ని టెస్ట్లలో చేసినారు సార్. చేసిన తర్వాత చేస్తామ్మా బాగానేదిలే ఏం కాదులే చేస్తా అన్నాడు. ధైర్యం చేసినారు సార్. చేసినారు సార్ చేస్తా అన్నారు సార్. చేసినాక ఇంకా ఇక్కడనే డయాలసిస్ ఆరోగ్యశ్రీలోనే పెట్టించినారు సార్. మొత్తం ఇక్కడే చేయించుకుంటూ ఉన్నాం సార్. చేయించుకుంటా ఇక్కడే ఉన్నాం సార్. ఇంకా ఆపరేషన్ సారు ప్రవీణ్ సారు, వేదమూర్తి సారు, గణేష్ సారు, గోపాల్ సారు, భవ్య మేడం, పూజిత మేడం వాళ్ళందరూ నాకు బ్లడ్ తక్కువ ఉండే కానీ సార్ వెళ్ళి అరేంజ్ చేసి నాకు చేసినారు. బ్లడ్ తక్కువ ఉండే కానీ కిడ్నీ మా భార్య ఇచ్చింది సార్. మా భార్య చాలా బాధపడుతుంటే చూడలేక ఇచ్చేసింది సార్. ఇప్పుడు బాగుంది సార్. నాకు ఇప్పుడు బాగుంది సార్. బాగుంది. సిస్టర్స్ కూడా నాకు వాణి సిస్టర్ ఏమి డబ్బులు ఏమి లేదు సార్. ఆరోగ్యశ్రీ కిందనే మొత్తం ఆరోగ్యశ్రీ కిందనే సిస్టర్స్ సార్. వాణి సిస్టరు, మౌనిక, స్వీటీ వీళ్ళంతా సిస్టర్లలో నాకు బాగా చిన్న పిల్లోడు మాదిరి చూసుకున్నారు సార్. నన్ను నా తల్లికి చేసిండు సార్. అట్లా చూసుకున్నాను, అట్లా చూసినారు సార్ నాకు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.